హాయ్ అండి. ఈరోజు నేను ఉలవ గుగ్గుళ్ళు వండుతున్నాను. ఈ ఉలవ గుగ్గుళ్ళు ఎలా తయారు చేయాలో చెప్తానండి. ఉలవ గుగ్గుళ్ళు పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా తినొచ్చండి. చాలా బలం అండి ఈ ఉలవ గుగ్గుళ్ళు. మన పెద్దవాళ్ళు ఇలాగే ఉలవలు, పెసలు, అలసందులు అన్నీ అప్పట్లో గుగ్గుళ్ళు వండుకొని తినేవాళ్ళు. మనలాగా చపాతీలు, పూరీలు ఇవన్నీ తినేవాళ్ళు కాదు. ఏదైనా కూడా నీళ్ళల్లో ఉడకబెట్టుకొని ఇలా గుగ్గుళ్ళలాగా వండుకొని తినేవాళ్ళు. అందుకే అండి వాళ్ళకి చాలా ఆరోగ్యాలు బాగుంటాయి. మనకు అసలు హెల్త్ అస్సలు బాగుండట్లేదు. మనం నూనె ఎక్కువ వాడుతున్నాము. ప్రతిరోజు చపాతీలు ఇలా తినే కంటే కూడా మన సాయంత్రం పూట ఏదైనా ఇలా గుగ్గుళ్ళు వండుకొని ఒక కప్పు తినేసామనుకో మన హెల్త్ చాలా బాగుంటుందండి. నేను ఈ గుగ్గుళ్ళు ఎలా తయారు చేయాలో చెప్తాను. ఒక కప్పు ఉలవలు తీసుకొని నైట్ మొత్తం నానబెట్టుకోవాలా. నీట్గా కడిగి పెట్టుకొని ఉదయాన్న వండుకోవాలంటే నైట్ నానబెట్టుకోవాలా. నైట్ వండుకోవాలంటే ఉదయాన్నే నానబెట్టుకోవాలా. ఇలా నానబెట్టుకొని తర్వాత కుక్కర్లో వేసుకొని వేడి విజిల్లు రానివ్వాలా. లేకపోతే ఉలవలు తొందరగా ఉడకవు. ఎంత నానినా కూడా ఉలవలు ఎక్కువ ఉడకవండి. 7 విజిల్లు రావాలా కుక్కర్ పెట్టుకున్నాక ఉలవలు ఉడికినాక ఇలా గిన్నెలో వేసుకోవాలా. చిల్లుల గిన్నెలో నీళ్ళు మొత్తం వడగట్టుకోవాలా. ఆ నీళ్లు కూడా మళ్ళీ మనము ఉలవ చారు పెట్టుకోవచ్చు. అది కూడా చేశాను, వీడియో పెడతాను. ఉలవలు ఎట్ట ఉడకాలంటే కొంచెం ఇలా మనం ఒత్తామనుకో మెత్తగా రావాలా. అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. ఉలవలు కొంచెం గట్టిగా ఉంటే టేస్ట్ బాగుండదు, చేదుగా అది ఒక విధంగా ఉంటాయి. ఇలా ఉడకబెట్టుకోవాలా. తర్వాత ఇంకా తాలింపు వేసేసుకుందాము. తాలింపులో కొన్ని ఆవాలు, కొన్ని జీలకర్ర, పచ్చెనగపప్పు, మినప్పప్పు, ఒక పచ్చిమిరపకాయ, కొద్దిగా కరివేపాకేసి తాలింపు వేసుకోవాలా. దోరగా వేగాలండి. తాలింపు కూడా ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. తాలింపు గింజలు వేగితే ఉల్లిపాయలు కచ్చాపచ్చాగా వేగినా చాలు, చాలా బాగుంటుందండి. అట్ట వేగితే నేను కొద్దిగా కరివేపాకు వేస్తున్నాను. కరివేపాకు కూడా వేగినాక దాంట్లో ఉలవలు వేసేసి వేపుకుందాము. ఇంతకుముందు పెద్దోళ్ళలో నేను మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్తే ఎక్కువ ఉలవలు ఎద్దులకి ఉడకబెట్టి పెట్టేవాళ్ళు. ఎద్దులు అంత స్ట్రాంగ్గా బలం ఉన్న ఎద్దులకే ఉలవలు పెట్టేశారంటే మనకి ఇంకెంత బలం ఉంటుందండి. ఉలవలు తింటేను చాలా బలం ఉంటుందండి. ఉలవలు ఎన్ని రకాలైన చేసుకోవచ్చు. ఉలవలు దోశలు పోసుకోవచ్చు, గుగ్గుళ్ళు వండుకోవచ్చు. తర్వాత ఉలవ పప్పుచారు కూడా చేసుకోవచ్చు అండి. ఉలవ పప్పుచారు అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ గుగ్గుళ్ళు వండాను. ఈసారి ఉలవలతో పప్పుచారు చేస్తానండి. ఎద్దులకైతే నానబెట్టి మళ్ళా రుబ్బి ఎద్దులకు పోసేవాళ్ళు. కొన్నిసార్లు ఉడకబెట్టి దాంట్లో బెల్లం కలిపి ఎద్దులకు పెట్టేవాళ్ళు. చిన్నప్పుడు నేను మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు చూసేదాన్ని ఈ ఉలవలు అనేవి. కాకపోతే ఇప్పుడు నేను కూడా ఈ మధ్య ఎక్కువ చేస్తున్నాను ఉలవ గుగ్గుళ్ళు. మీరు కూడా ఇలాగే చేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటాయండి ఉలవ గుగ్గుళ్ళు. చేసుకుని రోజు సాయంత్రం పూట కప్పు తినేసేయండి.